గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి, దీన్ని మనం వ్యాస జయంతిగా జరుపుకుంటాం. ఎందుకంటే వ్యాసుడు ఆది గురువుగా భావిస్తారు కాబట్టి ఇదే జయంతిని, ఇదే పౌర్ణమిని గురు పూర్ణిమగా కూడా జరుపుకుంటాం. ఈ గురు పూర్ణిమ నాడు కొంచెం గురువుల్ని పూజించుకోవడం, వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు, బతుకున్న వాళ్ళనైతే సత్కరించుకుంటాం, చనిపోయిన వాళ్ళైతే పూజించుకుంటాం, మననం చేసుకుంటాం. ఇది గురు పూర్ణిమ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. అయితే ఇదే గురు పూర్ణిమ రోజు గురువులు అంటే సహజంగా మనకి పాఠాలు చెప్పే టీచర్లే ఎక్కువగా మనం అదే ఇది చేస్తాం. సరే, కొంతమంది దైవాంశ సంభూతులుగా చెప్పుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే పాఠశాలల్లో కాకుండా బయట కూడా జీవిత సత్యాలను చెప్పే గురువులను కూడా మనం గురువులుగానే భావిస్తూ ఉంటాం. గురువుగారు అంటూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళ కార్యక్రమాలు కానీ స్కూల్స్లో, ప్రధానంగా స్కూల్స్లో కార్యక్రమాలు చేస్తారు. గురువులకి ఇన్ ది సెన్స్ టీచర్లకి, విద్యార్థులు కాస్త వాళ్ళకి చిన్న సత్కారాలు లాంటివి చేయడం, పిల్లలందరూ కలిసి. ఆ తర్వాత కొన్ని చోట్ల పేరెంట్స్ కూడా వచ్చి టీచర్స్ని సత్కరించడం, సన్మానించడం, ఇవన్నీ ఉంటాయి. ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో తగ్గిపోయినాయి అవి. ఇంతకుముందు బాగా జరిగాయి. నాకు తెలిసి ఒక 20-25 ఇయర్స్ నుంచి తగ్గాయి. ఎందుకో తెలియదు కానీ ఆ ట్రెండ్ అనేది తగ్గుతూ వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అదొక మూమెంట్ లాగా చేసింది కూటమి ప్రభుత్వం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ గురు పౌర్ణమి వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ లాగా జరిపించారు. పీపుల్ టీచర్ మీటింగ్, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటాం కదా, పీటీఎం అంటాం మనం. ఆ పీటీఎం చాలా ఘనంగా నిర్వహించారు. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, కూటమి అన్ని పార్టీల మంత్రులు వాళ్ళందరూ పాల్గొన్నారు. వీటిల్లో ప్రధానమైనది సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇద్దరూ పాల్గొన్నది కాస్త హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇవాళ జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గురువు లాగా ఉండడం, లోకేష్ స్టూడెంట్ లాగా పిల్లలతో కలిసి కూర్చోవడం, అక్కడ కొంత ఇంటరాక్షన్, పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళకున్న సిలబస్ ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఆశలేంటి, ఆకాంక్షలు ఏంటి, అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా వస్తే వాళ్ళ స్థితిగతులు ఏంటి, పిల్లల్ని ఎలా పోషించుకుంటున్నారు, ఎలా చదివిస్తున్నారు, ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు అందరికి వస్తున్నాయా లేదా, ఇలాంటివన్నీ, తర్వాత రాబోయే సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉండబోతోంది, పిల్లలు అందుకు తగ్గట్టుగా తయారవుతున్నారా లేదా, భవిష్యత్తులో వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, ఇలాంటి చాలా చర్చ చేశారు. వాళ్ళతో సహపంక్తి భోజనాలు, పిల్లలతో కలిసి, పిల్లల తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనాలు, ఇవన్నీ జరిగాయి. ఈ సందర్భంగా ఏంటంటే పిల్లలకి భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. అన్ని చోట్ల జరిగింది, రాష్ట్రమంతటా జరిగింది. అక్కడ కొంచెం సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ ఫోకస్ ఎక్కువగా కనపడేది. సహజం కదా, అది ఎక్కడైనా అలా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఒకసారి మనం ఇది చూసుకుంటే, ఈ గురు పూజోత్సవం రోజున అనుకునే లక్ష్యాలు ఎంతవరకు, దాని పరమార్థం ఎంతవరకు నెరవేరుతుంది అనేది ఒకటి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి జరిగే చర్చ ఆ ఒకరోజుకే పరిమితం అవుతుందా, లేకపోతే అది కంటిన్యూటీ అనేది ఉందా? ఎందుకంటే నేటి బాలులే రేపటి పౌరులు అంటాం కదా. సో ఈ పరిస్థితుల్లో ఎంతవరకు వాళ్ళ భవిష్యత్తు మీద ఆ దృష్టి కంటిన్యూ అవుతుంది. వాళ్ళకేం తెలియదు, మనం ఏది చెప్తే అదే చేసుకుంటూ వెళ్తారు. ఆ కేర్ తీసుకోవాల్సింది ఇంటి దగ్గర తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు, ప్రభుత్వం. ఈ మూడు తీసుకుంటేనే పిల్లలు 1వ క్లాస్ నుంచి అలా ఎదుగుతూ కాలేజీల స్థాయికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ క్రమశిక్షణ మెయింటైన్ చేయాలంటే వీళ్ళదే మెయిన్ పాత్ర. వాళ్ళు యువత
స్థాయికి వచ్చిన తర్వాత, అంటే కాలేజ్ ఇంటర్మీడియట్ లేకపోతే గ్రాడ్యుయేషన్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది పునాది ఎక్కడ పడుతుందంటే స్కూల్లో పడుతుంది. యువతగా మారిన తర్వాత కూడా వాళ్ళకు సంబంధించిన అవసరాలు, వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్, వాళ్ళకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్, సో వాళ్ళకి ఎలాంటి డిసిప్లిన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రత్యేకించి నాయకత్వం మీద ఉంటుంది. ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించే పార్టీల మీద, రాష్ట్రానికి రాష్ట్ర పరిపాలన చేసే ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాణ్యానికి రెండు వైపులా మనం చూస్తే, ఒకవైపు రప్ప పాఠాలు చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో క్వాంటమ్ వ్యాలీ, కంప్యూటర్ టెక్నాలజీ, లేకపోతే క్రమశిక్షణ, ఇటువంటి పాఠాలు ఇంకోవైపు జరుగుతుంది. ఇవాళ చూసాం మనం. ఒక పక్క పీకలు కోసే సైకాలజీని అలవాటు చేస్తూ ఉంటే, ఒక పక్క ప్రతి పిల్లవాడు, ప్రతి బాలిక లేదా విద్యార్థిని వాళ్ళు తల్లి పేరుతో, వాళ్ళ అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం అనేది, అక్కడ పీకలు కోసే కార్యక్రమం నేర్పుతుంటే ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలవాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటాలి అనేది ఒక ప్రోగ్రాం. అది పవన్ కళ్యాణ్ ఇచ్చిన సవాల్ అది. దాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ తీసుకుని దీనికి అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిల్లలకు చెప్పడం. ఇది అంటే ట్రెండ్ అనేది క్రియేట్ చేయాలి. ట్రెండ్ని ఫాలో అవడం ఒక ఇదైతే, ట్రెండ్ని క్రియేట్ చేయడం అనేది ఇంకొక ప్రాక్టీస్. అక్కడ ఆ రకమైన గొడవలు చేయడము, ఆ రకమైన మత్తు పదార్థాలకు బానిసలు చేసి మత్తులో ముంచే స్వార్థపరత్వంతో కూడిన నాయకత్వం అక్కడ ఉంటే, ఇక్కడేమో వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉండాలి, యువతకి ఏం నేర్పాలి, వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనే చర్చ, లేకపోతే ఆ లక్ష్యంతో ఇక్కడ ప్రభుత్వం కానీ, లేకపోతే పాఠశాలలు కానీ, ఇక్కడ విద్యాబోధన కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇవి జరుగుతున్నాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే, పోస్ట్కి 5 రూపాయలు ఇచ్చి సమాజం మీద, గిట్టని వ్యక్తుల మీద విషం చిమ్మే పేటీఎం సంస్కృతి అక్కడ ఉంటే, పిల్లలకి పునాది నుంచే, అంటే స్కూల్ స్థాయి నుంచే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే పీటీఎం కల్చర్ ఇవాళ మనం చూసాం. ఆ పేటీఎం కల్చర్ని, ఈ పీటీఎం కల్చర్ని కంపేర్ చేసుకుంటే చాలా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం ఏంటో మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది.